ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ప్రేమో రక్షత రక్షిత అన్నారు పెద్దలు. ఇప్పుడు మీరొక్క ప్రేమ జంట పెళ్లికి వెళ్ళలేదు అంటే అది పాపం కదా, నేరం కాదా? మీరిప్పుడు ఇలా సంతకం పెట్టడానికి ఆలోచిస్తూ కూర్చున్నారు అంటే ఒక జంట బాధపడుతుంది. రేపు మీ ప్రేమకు కూడా ఏదైనా శాపం ఉసురు తగలొచ్చు కదా. మీరు భయపడకండి, తనకేం లవ్ ట్రాక్ లేదు. ఇప్పటి వరకు లేదండి, ఫ్యూచర్లో రావచ్చు కదా అని నా ఉద్దేశం. అయ్యో, లేట్ చేస్తే నాకు కార్తీక్కి ఆ శాపం తగిలినా తగులుతుందేమో. అమ్మో, అలా జరగకూడదు. పల్లవి, చరణ్ గారు అన్నారని కాదు గాని ఎలాగో నేను వెళ్దామని అనుకున్నాను. వెళ్దాం, లేకపోతే కార్తీక్ ఫీల్ అవుతాడు. సో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం. ఓకే, పద. పదండి పదండి, వెళ్దాం పదండి. మీరెక్కడికండి? మిమ్మల్ని రిజిస్టర్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తానండి. అలాగే దండలు కూడా నేనే స్పాన్సర్ చేస్తాను. దగ్గరుండి మరీ లవ్ మ్యారేజ్ జరిపిస్తాను. మీకెందుకండి శ్రమ? మీరు ఎన్నని స్పాన్సర్ చేస్తారు? పరాయివాడైతే శ్రమ అనుకుంటారండి, మన అనుకున్నవాడైతే అడగకుండానే హెల్ప్ చేస్తారు నాలాగా. పదండి, రండి, వెళ్దాం రండి. ఎంత పని జరిగిందలుడు, నీ స్టోరీలో ఏంటి ఇన్ని ట్విస్టులు ఉన్నాయి? ఈ టెన్షన్ తో మైండ్ పోతుంది తెలుసా. 1 minute అండి. మామ చెప్పు. అల్లుడు, ఇక్కడ నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏం జరిగిందో చెప్పు మామ, ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. అంత ఇంపార్టెంట్ ఏంటి? నేను అనుష రిజిస్టర్ మ్యారేజ్ కు వెళ్తున్నాం. అనుష వాళ్ళ ఫ్రెండ్ పెళ్లికి సాక్షి సంతకం పెట్టడానికి వెళ్తున్నాం. అప్పుడే రిజిస్టర్ మ్యారేజా? నేనేదో ఇందాక ఫ్లోలో అంటే అప్పుడే ఫాలో అయిపోతున్నా వాళ్ళడు. అల్లుడు, అంటే అంత త్వరగా డిసిషన్ తీసుకున్నావా? అవును మామ, మ్యారేజ్ కూడా జస్ట్ 1 hour లో ఉంది. 1 hour లో పెళ్ళా? మామ, అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి. కరెక్ట్ ట్రాక్ లో ఉన్న వాళ్ళడు. నేను వస్తాను. అది కాదు, టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందే. ఇప్పుడు అనుషతో వెళ్ళి ఛాన్స్ దొరికింది. థ్యాంక్ గాడ్. అనుష గారు రండి, పదండి. అయ్యయ్యో, టైంకి అల్లుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడ అల్లుడు అనుషలో పెళ్లి జరగబోతుంది. ఏ ప్రభు, ఏ హరిరామ కృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్, ఏ క్యా హో రహా హై? రితికా, రితికా. అయ్యయ్యో, నా కాలు మొక్కుతున్నారేంటండి? వ్రతం చేసి నేను కదా మీ కాలు మొక్కాల్సింది. ఏం మాట్లాడుతున్నారండి? అక్కడ పెళ్లి అయిపోతుంది. పెళ్ళెవరికండి? అనుషకి చరణ్ కి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి అయిపోతుంది. పెళ్లి అయిపోతుంది, పెళ్లి అయిపోతుంది, పెళ్లి అయిపోతుంది, పెళ్లి అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? నరాలు కట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ నాకు ఇక్కడ కట్ అయిపోయినాయే. నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా? వస్తే నువ్వే చూస్తావు కదా. రా రా రా. రితికా, ఏ రితికా, ఏ ప్రభు, ఏ హరిరామ కృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్, ఏ క్యా హో రహా హై? ఏ రితికా, రితికా. అనుష గారు, వధూవరులకి దండలు సెలెక్ట్ చేద్దామా? వేరే వాళ్ళ పెళ్లికి ఇంత హడావిడి చేస్తున్నారంటే మీ పెళ్ళైతే ఇంకెంత చేస్తారో కదండి.
అసలు ఈ టాపిక్ అవసరమా? ఇప్పుడు ఆయన పెళ్లి గురించి మనకెందుకు? దండలు సెలెక్ట్ చేయండి. ఓకే. మా పెళ్లి గురించి కనీసం ఊహించుకోవడానికి కూడా ఛాన్స్ ఇవ్వదా ఈ సోడా బుడ్డిది? నా పాలిట శాపంలో తయారైంది. పదండి. చరణ్ గారు, ఈ దండ బాగుందా? ఎలా ఉందండి? అంటే అనుష గారు, ఈ దండ అంత బాలేదండి. చరణ్ గారు, ఈ దండ చూడండి. నీ సెలక్షన్ కూడా నీ మోహన్లాగే ఉంది. సరే, ఇంకోటి చూస్తానండి. అనుష గారు, మీ పెళ్లికి ఎలాంటి దండలు తెప్పిస్తారు? ఫారెన్ నుంచి తెప్పిస్తాను. నా పెళ్లికి ప్రతిదీ ప్రత్యేకంగా కనిపించాలి. ప్రతి విషయంలోనూ మన స్టేటస్ తగ్గకుండా చూసుకోవాలి. అవునవును, ఏం చేసినా మన రేంజ్కి తగ్గకూడదు. నాది మీది ఇద్దరిది సేమ్ టేస్ట్ అనుష గారు. అవునవును. అవును, మా పల్లవి కూడా ఏదిష్టమో అడగండి. ఆ, ఓకే ఓకే. పల్లవి గారు, మీ పెళ్లికి ఎలాంటి దండలు తెప్పిస్తారు? మా నర్సరీలో పూసిన పూలతోనే దండలు చేయిస్తానండి. అంతేలే, తమరి ఫీజుకి లోకల్ టేస్ట్ కాకుండా ఫారెన్ టేస్ట్లు ఎక్కడి నుంచి వస్తాయి? వావ్, సూపర్ అండి, సూపర్. చరణ్ గారు, ఇది చూడండి ఒకసారి. ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఏమండి, ఇవి ప్యాక్ చేయండి. అనుష గారు, ఈ దండలోకే పెళ్ళయ్యాక నెక్స్ట్ ఏంటి? ఆ, ఏమందండి? ఆగిపోయారేంటండి, చెప్పండి. నేను చెప్పలేనండి. అయ్యయ్యో, అది కాదండి, అది నాకు కూడా తెలుసు. హనీమూన్కి వెళ్తారు కదా. ఏ ఆ ట్రిప్ కూడా మీరే స్పాన్సర్ చేస్తారా? తప్పే ఉంది, ఛాన్స్ ఇస్తే చేస్తాను. వద్దులేండి, ఇప్పటికే చాలా చేశారు. అది కాదండి, హనీమూన్కి వెళ్లే కార్ని రొమాంటిక్ గా ఫ్లవర్స్ తో డెకరేట్ చేద్దాం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమంటారు పల్లవి గారు, నేను చెప్పింది కరెక్టే కదా? కరెక్టే అండి. మంచి టేస్ట్ ఉంది యారగెంట్ కి. ఓకే, చేద్దామండి. పదండి. రితిక, రితిక, ఉన్నావా పోయావే? అక్కడ పెళ్లి అయిపోతుంది. అయ్యో, చరణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. టైంకి అనుష వాళ్ళ నెంబర్ కూడా లేదు. సరే, నేను ట్రై చేస్తా. ఫోన్ 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 ఫోన్. రితిక, స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుందండి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటారులే. వాడికి నేను మెచ్చిన అమ్మాయిని తెచ్చి పెళ్లి చేయాలని చూస్తే ఇలా గొప్ప ముంచాడేంటండి? వదిన ముందు నా పరివేం కావాలి? తల ఎక్కడ పెట్టుకోవాలి? నీ రియాక్షన్ తర్వాతే ముందు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాలి. వెళ్ళి ఆ సిస్టర్ ని
కార్ కీస్ అడుగు. ఏంటి నేనా? అవును నువ్వే. వెళ్ళి అడుగు, లేట్ అయిపోతుంది అక్కడ. వదినకి ఎదురు తిరిగి మాట్లాడి ఇప్పుడు కీస్ అడిగితే చీప్గా చూస్తుంది. నీలాంటి వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ ఉండకూడదే. జోక్ చేశా. కార్ కీస్ అడుగు, వెళ్ళి అడుగుపో. పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి చరణ్కి పెళ్ళి అయిపోతుంది. వెళ్ళి అడుగుపో. అన్నయ్య అడక్కపోయినా మంచి అమ్మాయితో పెళ్లి జరిపించాల్సిన బాధ్యత తోడబుట్టిన చెల్లెలిగా నా మీద ఉంది గ్రాని. వదినా, నా ముందే బిల్డప్ చూపిస్తున్నావా? ఏం చేస్తాం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది, అడుక్కోక తప్పదు. వదినా, అర్జెంటుగా బయటికెళ్ళాలి. అదేంటి స్కూల్లో టీచర్ని పర్మిషన్ అడిగినట్టు అడుగుతున్నావు? అంటే కార్ కీస్ కావాలి. కొంచెమైనా సిగ్గు రోషం ఉన్నాయా రితిక? ఇంతకు ముందు నువ్వెంత అన్నావు, ఇప్పుడు నువ్వే అంతా అన్నట్టు కార్ కీస్ అడుగుతున్నావు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే అది ఆవేశంలో అన్నాను వదినా, ఫీల్ అవ్వకు. తొందరగా రా రితిక, టైం అయిపోతుంది. షటప్ షటప్ షటప్. నన్ను ఎదిరించిన వాళ్ళని వదిలిపెట్టను రితిక. అది బయట వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఒకటే పనిష్మెంట్ ఉంటుంది. కాలర్ ఎగరేసి చరణ్కి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాను అన్నావు కదా, చెయ్యి. ఎవరి పంతం నెగ్గుతుందో నేను చూస్తాను. అంతవరకు నా నుంచి నీకు ఎలాంటి హెల్ప్ ఉండదు. కీస్ ఇవ్వు వదినా, అక్కడ వాడి పెళ్లి ఆపాలి, లేదంటే మన ఇద్దరి ఛాలెంజ్లు వేస్ట్ అవుతాయి. ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. రితిక, కీస్ ఇచ్చిందా? కామ్గా మూసుకుని వెళ్ళమంది. కాళ్ళు పట్టుకుని అడగాల్సింది, కనికరించి కీస్ ఇచ్చేది. అసలు నువ్వు నా భర్తేనా? భార్యని వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? సిగ్గులేదు నీకు? అదుంటే మనం ఎక్కడెందుకుంటామే. సరే రా వెళ్దాం, లేట్ అయిపోతుంది, పద. చరణ్కి నేను మెచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తా, అప్పుడు మ్యాన్సీ సంగతి చెప్తా. ఏమండి, తొందరగా పదండి. అనూష అంటే రితికకి నచ్చదు కదా, అంటే రితిక అక్కడికొస్తే ఖచ్చితంగా పెళ్ళి ఆపుతుంది. వామ్మో, తొందరలో ఈ లాజిక్కే మర్చిపోయాను. ఇది ఇక్కడుంటేనే అక్కడ అల్లుడు పెళ్ళవుతుంది. నాకు కావాల్సిందే అదేగా, దీన్ని ఇక్కడే వదిలేయడం బెటర్. ఏమండి, ఆగండి. అమ్మా, ఏమండి? అల్లుడు, నీ నీళ్ళ నీ వెంట తిరిగి నాకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా? ఎంత ద్రోహం చేస్తున్నావు అల్లుడు, నేను భరించలేకపోతున్నాను.
నాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఈ ఉప్పల బాలకి లిఫ్ట్ ఇచ్చే లక్కీ ఫీల్ ఎవరబ్బా చ్చ. చ్చ, నా మనోభావాలు ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఈసారి ఎలాగైనా బైక్ ఆపి ఎక్కాల్సిందే. మా వాళ్ళది పెళ్ళుందండి, అర్జెంట్ గా వెళ్ళాలి నేను. ఎంగేజ్మెంట్ రింక్ నా దగ్గరే ఉంది. ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి ప్లీజ్. పద లేట్ అవుతుంది. మా వాళ్ళు వచ్చేస్తారేమోనని భయంగా ఉంది. కార్తీక్ తన ఫ్రెండ్ అనుష తప్ప ఇక్కడ మనం ఉన్నామని ఎవ్వరికి తెలియదు. డోంట్ వరీ. హాయ్. హాయ్ అనుష. కార్తీక్ కాల్ చేసి మీరు వస్తున్నారని చెప్పాడు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా బ్రదర్ లవ్ నిలబడుతుంది, గెలుస్తుంది. అందుకే అనుష గారు తనకి ఎన్ని పనులున్నా సరే మీకోసం వచ్చారు. తిన పేరు చరణ్ అండి, ఓ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కమ్ మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వన్ ఆఫ్ ద ప్రొపరేటర్. ఓకే. తిను మా అక్క పల్లవి. హాయ్ పల్లవి గారు. హాయ్ చరణ్ గారు. హాయ్. సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అనుష గారి కోసం ఏదైనా చేస్తాను. ఎనీవేస్ పెళ్లి చేసుకోబోతున్నందుకు కంగ్రాట్స్. థ్యాంక్స్ అండి. కార్తీక్ చిన్న పనుండి అది చూసుకుని వచ్చేస్తానని కాల్ చేశాడు. ఇట్స్ ఓకేలేండి. ఆఫీసర్ రావడానికి కూడా ఇంకో అరగంట పడుతుందన్నారు. ఓకే ఓకే, అంతసేపు ఇక్కడ వెయిట్ చేయడం ఎందుకు? అలా వెళ్ళి కొంచెం రిలాక్స్ అవుదాం. పద. ఏమంటారు అనుష గారు? పల్లవి గారు మీరు? ఓకే అండి. నైస్ ఐడియా, వెళ్దాం పదండి. రండి. పద. మీరు జిమ్కి వెళ్తారా? మజిల్స్ బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి రాజా. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకు? నేను అక్కడే జాయిన్ అవుదామని. నేనేమన్నా సల్మాన్ ఖాన్ అనుకున్నావా? నా బాడీని చూసి ఇన్స్పైర్ అవడానికి గట్టిగా గాలుస్తే కొట్టుకుపోయే కట్అవుట్ నాది. ఇది జిమ్ బాడీ కాదు, ఉన్న బాడీయే ఎంత. అల్లుడు నన్ను డిసప్పాయింట్ చేసావు. మీరు నన్ను డిజపాయింట్ చేశారుగా. నాసిక్లో మాట్లాడతావేంట్రా? అదే నన్ను టైంకి పెళ్లి దగ్గర డ్రాప్ చేస్తారు కదా అని అంటున్నా. నేను మాట ఇచ్చానంటే ప్రాణం ఇచ్చినట్టే లెక్క. టైంకి డ్రాప్ చేస్తా. దట్ ఈజ్ చందు. గోడకు పల్లెత్తుకున్నట్టు గ్యాప్ లేకుండా అంటుకుంటామేంటి? వెనక జరుగు, వెనక జరుగు, జరుగు. చరణ్ గారు, మీరు పెద్ద యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ కదా, మీ లవ్ స్టోరీ చెప్పండి. అబ్బే నాకు లవ్ స్టోరీనే లేదండి, నేను ఇంకా సింగిలే. అసలు లవ్ ని మూవీలోని మీలాంటి వాళ్ళ దగ్గర చూడడం తప్ప నాకేం తెలియదండి. చేసేవన్నీ చేస్తున్నావు, మళ్ళీ ఇన్నోసెంట్ గా ఏమీ తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావు. దొంగ కృష్ణుడి బుద్ధులే ఉన్నాయి అన్ని. చరణ్ గారు, మీరు ఎంత యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ అయితే మాత్రం మమ్మల్ని మరీ ఇలా ఫూల్స్ చేయాలని చూడకండి. అయ్యో అనుష గారు, నేను నిజం చెప్పానండి. ఆ లవ్ నేను ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదండి. కానీ నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో పడ్డాక పిచ్చోళ్ళ బిహేవ్ చేసేవాడు. అది మాత్రం నాకు తెలుసండి. అంటే ఎలా? అంటే
ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో అన్న ధ్యాస కూడా లేకుండా ఒక్కరోజు అలాగే రోడ్డు మీదకి వెళ్ళిపోయేవాడండి. పల్లవి గారు, మీ లవ్ గురించి చెప్పండి. అలాంటిదేం లేదండి. అవును, మా పల్లవికి అలాంటివేం తెలీదు పాపం. పల్లవి గారి గురించి నాకు బాగా తెలుసండి. అన్నీ తనలోనే దాచుకుంటుంది, కానీ బయటికి ఏమీ చెప్పదు. మా పల్లవి గురించి నాకన్నా మీకే బాగా అర్థమైనట్టుంది. చాలే ఆపవే. అనుష గారు, మీ లవ్ గురించి చెప్పండి. చెప్పలేడు. ఇంకేంటి బ్రేకింగ్ న్యూస్లు? హనీమూన్కి వెళ్ళిపోవడమే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.